హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను అరబీ వాళ్ళ కోసం అని చెప్పేసి యాడ్ మాంసం బెండకాయ వండుతున్నాను అనమాట. ఇక్కడైతే లెహం బామియా అంటారు. ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా వండుతారు ఏంటని చెప్పేసి పాత వాళ్ళకి తెలుసు కానీ కొత్త వాళ్ళకి తెలియదు కదా. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. దీనికి కావాల్సింది ఎట్మామ్స్ అండి. ఎట్మామ్స్ అని ఇక్కడ లెహం అంటారు. దీనికి హెయిర్ ఉంటుంది. హెయిర్ ఉంటే షార్ అంటారు అనమాట. దాన్ని క్లీన్గా తీసేసి, అంటే మనం చూసి నీట్గా హెయిర్ లేకుండా చూసి చెక్ చేసి, వెనిగర్ ఉంటుందండి. వెనిగర్ని ఖల్ అంటారు ఇక్కడ. వెనిగర్ వేసేసి కొంచెం తహీన్ వేసి కడిగేయాలన్నమాట. నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. బెండకాయలు ఇక్కడ బామియా అంటారండి. మనకి ఇలా ఉడకబెట్టేసి వస్తాయి. అంటే వీళ్ళు ప్యాకెట్లు తెచ్చుకుంటారు కదా, అందులో ఉడకబెట్టేసి వస్తాయి అనమాట. కొంతమంది ఎలా అంటే ఫ్రెష్ తెచ్చుకుంటారు, అప్పుడు మనం ఉడకబెట్టాల్సి ఉంటుంది. మాకు అలా ఉడకబెట్టేసి ఇలా స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇక 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక చిన్న వెల్లుల్లిపాయ రేక అనమాట. ఇది మాజూన్ టమాటా అండి. మనకి 1.5 వేసుకోవాలి. అంటే ఎక్కువ వంట ఉన్నప్పుడు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ ఉన్నప్పుడు క్వాంటిటీ బట్టి కదా. ఇవన్నీ మసాలాలు. ఇందులో అన్నీ వేయమండి, కొన్ని వేస్తాం అనమాట. వేసినప్పుడు ఏమేమి వేస్తున్నానని చెప్పేసి చూపిస్తాను. దీనికి మనం వైట్ రైసే వండాలండి. వైట్ రైస్ సెరియా అంటే సేమియాలు వేసి వండుతాం కదా, ఆ వంటే వండాలన్నమాట. ఇప్పుడు ఇలా జిదిరి తీసుకుని కాస్త ఆయిల్ వేయండి. లెహంలో ఎక్కువ ఆయిల్ ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి తక్కువగా వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసేయాలి. ఉల్లిపాయలని బస్సాలు అంటారండి. ఇలా వేపడాన్ని హంసీ అంటారు లేదా ఇగిలి అంటారు. ఇగిలి అంటే ఎక్కువ ఆయిల్లో వేసి వేపేదాన్ని ఇగిలి అంటారు. ఇది హంసీ అంటే ఇలా కొంచెం నూనెలో అటు ఇటు వేపేదాన్ని హంసీ అంటారు అన్నమాట. ఇందులోకి కాస్త వెల్లుల్లిపాయ తురుము కూడా వేసేయండి. ఎక్కువగా వేయకండి, మనం వేసినట్లుగా వేయకూడదు అనమాట. వెల్లుల్లిపాయ స్మెల్ నచ్చదు వీళ్ళకి, అందుకని చెప్పి ఏదో వేసామా అన్నట్టు కొంచెంగా వేయాలి. వెల్లుల్లిపాయని తూము అంటారు. ఇలా ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత మనం నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న ఎట్మాంసం అయితే వేసేసుకోవాలి. మటన్ ఇలా కాస్త మగ్గిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పాప్రికా పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొద్దిగా పసుపు, మాజీ అండి, చికెన్ మాజూన్ టమాట్ 1.5 అయితే వేసుకోండి. 1.5 అంటే ఎక్కువగా వండితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా వండితే తక్కువ వేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఈ టమాటా మాజూన్ పేస్ట్ కూడా నచ్చదు, అందుకని చెప్పి తక్కువగా వేసుకోండి. ఎలా అంటే మళ్ళీ మనం టమాటాలు ప్యూరీ చేసేస్తాం కదా, సో ఇది కవర్ అయిపోతుంది అనమాట. సాల్ట్ అయితే ఇప్పుడు వేయకూడదండి, తర్వాత వేయాలి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల బిగిసిపోతాయి అనమాట. ఇప్పుడు వేయకుండా మనం ఉడకబెడతా ఉంటే, అంటే 1.5 పాటు ఉడికిపోతే అప్పుడు వేసుకోవాలన్నమాట సాల్ట్. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు అయితే వేసేయండి. వేడి నీళ్ళు కంపల్సరీ. ముక్కలు ములిగేంత వరకు వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి గంటన్నర మనం నీళ్ళైతే చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒకేసారి వేసి ఉడకబెట్టాం సార్ లేకుండా ఇలా కొద్దిగా వేసిన తర్వాత మళ్ళీ ఒక అరగంట ఆగిన తర్వాత నీళ్ళు చెక్ చేసుకుని మళ్ళీ నీళ్ళు వేసుకోవాలన్నమాట. అలా ఇంచుమించు 2 గంటలన్నర అయితే ఉడకాలి. చాలామందికి కుక్కర్ ఉంటుంది, కుక్కర్లో వేసేస్తారు. కొంతమంది కుక్కర్ లేని వాళ్ళు మరి ఇలా వండాలి కదా, సో అందుకని చెప్పి చెప్తున్నాను. ఈ నీళ్ళతోటి మటన్ అయితే ఉడికిపోతుంది అనమాట. 2 గంటల పాటు మనం ఉడికించాలి. కొంచెం నీళ్ళు వేసుకుని ఉడికేంత వరకు నీళ్ళు అయిపోతా ఉంటే చెక్ చేసుకుని వేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలంటే ఇలా ఫోర్క్ తీసుకుని ఇలా అంటే చూసారు, ముక్క అంటే ఇలా విడిపోతుంది అనమాట. పులుసు నుండి కొంచెం విడుస్తుంది కదా, అంటే మటన్ ఉడికిందని అర్థం. గంటన్నర తర్వాత అయితే సాల్ట్ వేసేసుకోవాలి. ఉడికిన తర్వాతే వేసుకోండి, రుచికి సరిపడా. ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేయండి. టమాటాను కూడా ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట, వాటర్ ఎక్కువ వేసి. ఇప్పుడు ఇందులో ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి. 3 టమాటాలు ఇలా కొంచెం పలచగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఇలా తిరగబడుతుందండి. అంటే చల్లగా ఉన్నప్పుడు కాకుండా కాస్త తిరగబడిన తర్వాత బెండకాయలు అయితే వేసేసుకోవాలి. బెండకాయలు ఏమంటారు కామెంట్లో చెప్పండి. ఇలా వేసిన తర్వాత బెండకాయలు కూడా కొంచెం మెత్తగా ఉడికేదాకా మనం మూత పెట్టేయాలి. బెండకాయలు వేసిన తర్వాత ఇంకా గట్టి పెట్టి తిప్పడం అలా ఏం చేయకండి, ఎందుకంటే ఇది స్మాష్ అయిపోతాయి అనమాట. అవ్వకూడదు. బెండకాయ బలంగా ఉండాలి, కానీ మెత్తగా ఉడికిపోవాలి.
తర్వాత మీకు ఆయిల్ ఎక్కువగా అనిపించినప్పుడు బెండకాయలు వేయకముందు అలా తెడ్డి కింద ఒక దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు గట్టితో తీసేయండి. అంటే ఎక్కువ ఆయిల్ ఉంటే వీళ్ళకి నచ్చదు అనమాట. ఒకవేళ ఎక్కువ ఆయిల్ కింద అనిపిస్తుంది అంటే కనుక మనం గట్టితో తీసేసుకోవచ్చండి, ఎంత కావాలో అంత ఉంచుకోవచ్చు అనమాట. ఇది ఒక చిన్న టిప్పు. అంటే మనం చూస్తూ ఆయిల్ ఎక్కువైపోయింది అని అనుకుంటూ అలా వదిలేసాం అనుకోండి, వాళ్ళు తింటున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని తిడతారనమాట. బెండకాయలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి బెండకాయలు ఉడికినాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చండి. ఇలా మనం కొంచెం ఇలా టచ్ చేస్తే తెలిసిపోతుంది అనమాట మెత్తగా అయినాయా లేదా అని. అయితే సరే అవ్వకపోతే ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట. దీంతో పాటుగా వైట్ రైస్ కూడా వండుతున్నానండి. చూసారా, దీనికి కంపల్సరీ వైట్ రైసే ఉండాలి. వైట్ రైస్ చూపించలేదంటే అక్క అంటే కనుక మన ఛానల్లో ఉంటుందండి వైట్ రైస్ వీడియో, ఒకసారి చెక్ చేయండి. ఫైనలీ ఎడ్మాన్స్ బెండకాయ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి. వావ్, చూసారా, ఇలా ఉండాలన్నమాట. మరీ చిక్కగా ఉండకూడదు, అలా అని పలచగా ఉండకూడదు అనమాట. బెండకాయ ఎడ్మాంసం కూడా మెత్తగా అయిపోవాలి, అంటే ఉడికిపోవాలి, ముక్కల మట్టికి అలా కనిపించాలన్నమాట. ఫైనలీ ఎడ్మాంసం బెండకాయ కర్రీ అయితే ఇదండి. పొగలు వచ్చేస్తుంది కదా. ఫైనలీ ఎడ్మాంసం బెండకాయ వీడియో అయితే మీ వరకు తీసుకొచ్చాను. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ కూర ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.